అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వెబ్సైట్ అనేది కూడా యాక్టివేట్ చేసేసారు. అయితే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, అలాగే వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, ఎంత ఫీజు ఉంటుంది అనే డీటెయిల్గా కంప్లీట్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తుంటాయి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ లో పీజీ సెట్ 2024 కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ కానీ ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవాలనుకుంటే అతి తక్కువ చార్జెస్ తో మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా మేమైతే చేస్తాము. లాస్ట్ టైం కూడా మీ యొక్క సీనియర్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా, తక్కువ చార్జెస్ అయితే ఉంటాయి అనమాట. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి లింక్ అనేది కూడా ఎనేబుల్ చేసేసారు. వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అయితే ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఓపెన్ చేసేసాను. ఒకసారి మనకి చూసుకోవచ్చు ఏపీపీజీసెట్ 2024 అడ్మిషన్స్. ఓకేనా, డీటెయిల్ నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజీ, ఇక్కడ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ కి సంబంధించి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ ఫీజ్ పేమెంట్ మనం గమనించినట్టయితే బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓసీబీసీ వాళ్ళకి 700 రూపీస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ ఉంటే 500 రూపీస్ అనేది మీకు ఉంటుంది ఫీజ్ పేమెంట్ అనేది. ఈ ఫీజ్ పేమెంట్ డైరెక్ట్ వెబ్సైట్ లోనే మీరు పేమెంట్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. ఇంకా మనకి చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ మనకు గమనించవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది 7వ తారీఖున ఆగస్టును స్టార్ట్ అయ్యి 12వ తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంకో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆగస్ట్ 8వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ లో ఉంటుంది. వెరిఫికేషన్ ఎవరు కూడా ఆఫ్లైన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంకా మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళు విజయవాడ ఆంధ్ర లోయల్ పాలిటెక్నిక్ లో ఇక్కడ మనకి 10వ తారీఖున ఆగస్టున మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళే, మిగతా వాళ్ళైతే అవసరం లేదు. ఓకేనా, ఇంకా మీకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆగస్ట్ 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఛాన్స్ అయితే ఉంది. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 24 ఆగస్టు తారీఖున. ఇంకా ఫైనల్ గా మనకు ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ చాలా లేట్ చేశారు. 28వ తారీఖున ఆగస్ట్ అయితే మీకు రిలీజ్ చేస్తున్నారు ఆఫీషియల్ గా. ఇంకా ఒకవేళ కాలేజ్ అలాట్ అయి ఉంటే, మీకు పలానా కాలేజ్ వచ్చి ఉంటే మీకు రిపోర్ట్ చేయడానికి 29 ఆగస్టు నుంచి 31వ తారీఖు వరకు మీరు అయితే రావచ్చు. ఇంకా మీ క్లాస్ వర్క్ అయితే 29th నుంచి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, వెరిఫికేషన్ అంతా కూడా మనకి ఆన్లైన్ లో ఉంటుంది. ఓకేనా, ఎవ్వరు కూడా వెళ్ళవసరం లేదు. కేవలం స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే వెరిఫికేషన్ విజయవాడ ఇక్కడ ఆంధ్ర లోయల్ పాలిటెక్నిక్ ఆగస్ట్ 10వ తారీఖున వెళ్తారు అనమాట. ఇక ఇక్కడ మీరు గమనించవచ్చు సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్ వీళ్ళైతే వెళ్లాల్సిందే. ఆంధ్ర లోయల్ పాలిటెక్నిక్ 10వ తారీఖున ఆగస్టు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి మెయిన్ గా ఇక్కడ మెయిన్ గా చెప్తాను. మెయిన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కాలేజ్ అలర్ట్ అయినప్పుడు తీసుకువెళ్లాల్సిందే. కేవలం మీకు కావాల్సినవి ఇక్కడ మీకు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే డిగ్రీ మెమోస్ ఆర్ కన్సల్టెంట్ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కావాలి. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో కానీ డిప్లొమా మెమో కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ మెమో కూడా మీరు కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ అనేది కూడా వ్యాలిడ్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ లో పెట్టుకోండి. ఇన్కమ్ లేకపోయినా కూడా రేషన్ కార్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి. ఇంకా ఎకనామికల్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో ఉంటుంది. మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆఫ్లైన్ లో అలాట్ అయిన కాలేజీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి షెడ్యూల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది 21 నుంచి 23వ తారీఖు వరకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైనా కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇంకా సీట్ అలాట్మెంట్ కి మనకి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసే 28th ఆగస్టున ఆఫ్టర్ 6 PM సీట్ అలాట్మెంట్ మనకి రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కన్వీనర్ ఈ ఏపీపీసీ సెట్ వాళ్ళకి మీరు కన్వే చేసుకోవచ్చు. ఇక మనకి ఫీజు రిమెంట్స్ కానీ గమనించినట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అప్లికేబుల్ ఓన్లీ స్టూడెంట్స్ అండర్ అడ్మిటెడ్ కన్వీనర్ కోటా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెంట్స్ వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ప్రైవేట్ కాలేజెస్ లో కానీ ప్రైవేట్ కి సంబంధించి కానీ జాయిన్ అయితే మీకు ఫీజు రిమెంట్స్ అయితే రాదు అనేది క్లియర్ గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ మనం గమనించవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర shall be applicable all the students admitted under convener quota in the post graduate quota state funded universities
and government degree PG college in the state of Andhra Pradesh. They above are not applicable the students under a convener quota in case of postgraduate either regular సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్ ద ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ వాళ్ళకైతే రాదు అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వెబ్సైట్ లో కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఫార్మ్స్ మనకి అప్డేట్ అయిన తర్వాత అంటే రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచే మీరు అప్లికేషన్ మనం ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. పీజీ సెట్ కి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తాను. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.